సో మనకి భారత రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ పైన గ్రూప్ 3లో క్వశ్చన్ అడగటం జరిగింది. సో ఈ ఎలక్షన్ కమిషన్ పైన అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, సో 4 ఆప్షన్లు ఇచ్చారు. దీంట్లో సరి అయిన ప్రకటనలు అంటే నోటాకి సంబంధించిన ప్రకటన ఏది కాదు, సరి అయినది కానిది ఏది అని అడిగాడు అనమాట. భారత ఉన్నత న్యాయస్థానం 2013లో నోటాకి సంబంధించిన తీర్పును వెలువరించింది. నోటా మీన్స్ ఏంటంటే ఓకే, నన్ ఆఫ్ ది ఎబో అని అర్థం. నన్ ఆఫ్ ది ఎబో అంటే కంటెస్ట్ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవ్వరు కూడా మనకి నచ్చకపోతే మనం నోటాకి ఓటు వేయవచ్చు అనమాట. ఓకే, సో అది మనకి 2013లో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఎస్, ఇది 100% కరెక్ట్. దీన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎప్పుడంటే 2014లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. 2014లో 16th లోక్సభ ఎలక్షన్స్, 16వ లోక్సభ ఎన్నికలలో, అంటే మోడీ ఫస్ట్ టైం ఎలక్షన్స్ గెలిచినప్పుడు దాంట్లో వేశారు. సో ఇక్కడ మనకి ఏమని ఇచ్చారంటే 2011లో ఈ చట్టం చేయబడిందని ఇచ్చారు. సో బి రాంగ్. మూడోది వచ్చేసి, ఒకవేళ ఎన్నికలలో మిగతా అభ్యర్థుల కంటే నోటాకి అత్యధిక ఓట్లు పడితే ఓకే, ఆ ఎన్నిక అనేది మళ్ళీ నిర్వహించబడుతుందని చెప్పేసి అడిగారనమాట. అంటే చాలా మంది అభ్యర్థులు పోటీ చేస్తారు కదా, అందులో వాళ్ళకంటే ఎక్కువ ఓట్లు పడ్డట్టయితే దాన్ని మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారనే క్వశ్చన్ అన్నమాట. రాంగ్ అండి ఇది. ఓకే, ఎప్పుడు వాళ్ళకంటే ఎక్కువ పడితే కాదు, 50% కంటే ఎక్కువ పడితే, 50% కంటే ఎక్కువ నోటాకి పడితే అప్పుడు రీకండక్ట్ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. అంతేగాని వాళ్ళకంటే ఎక్కువ పడ్డంత మాత్రాన కండక్ట్ అనేది చెయ్యరు. సో అది కూడా రాంగ్. ఓకే, అట్లాగే ఒక ప్రజా ప్రయోజనం వ్యాజ్యం, పిల్ అంటాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని బేస్ చేసుకొని ఈ నోటా అనేది దారితీసిందని చెప్తున్నారు. ఓకే, రైట్. సో ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అంటే ఏంటంటే, ప్రజలకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది లేదా ప్రజలకి ఏదైనా దీనివల్ల మంచి జరుగుతుంది లేదా చెడు జరుగుతుంది అన్నప్పుడు దానిపైన కామన్ పీపుల్ అంటే దాంతో సంబంధం లేకపోయినా వేసేటువంటి దీన్ని ఏమంటామంటే మనం పిల్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, సో ఇది కూడా కరెక్ట్ అండి. ఇది పిల్ ద్వారానే మనకి రావటం జరిగింది. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అండ్ డి అవుతుంది. 2013లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. పిల్ వేసిన తర్వాతనే ఆ పిల్ను బేస్ చేసుకునే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దాన్ని బేస్ చేసుకునే 2014లో మనకి నోటా అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సేమ్ క్వశ్చన్, నోటాను ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అనేది, నోటాకి సంబంధించిన తీర్పు ఎప్పుడు వచ్చింది అనేది ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఇయర్ జరిగినటువంటి అంటే 2023లో జరిగినటువంటి ఎస్ఐలో క్వశ్చన్ అడగటం జరిగింది. సో ఇక్కడ అంటే మనకి ఎలక్షన్ కమిషన్ గురించి పూర్తిగా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అయితే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకే కాకుండా కామన్ పీపుల్స్ కూడా ఇది తెలియాలి, రైట్? అంటే మన భారత రాజ్యాంగ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ మనల్ని ఏ విధంగా రూల్ చేస్తుంది, మనకి ఎలాంటి హక్కులు ఉన్నాయనేది తెలుసుకోవడానికి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.